హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఆగస్టు 1 నుండి 7 వరకు గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులందరికీ కూడా యూజ్ అవ్వాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, ఇటీవల మరణించిన యామిని కృష్ణమూర్తి గారు 84 ఏళ్ల వయసులో మరణించారు. ఆమె దేనిలో ప్రసిద్ధి? ఆన్సర్, ఈవిడ భరతనాట్యం నృత్యకారిణి. యామిని కృష్ణమూర్తి గారు డిసెంబర్ 20వ తేదీన 1940లో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నందలి మదనపల్లిలో జన్మించడం జరిగింది. 1968లో యామిని కృష్ణమూర్తి గారికి పద్మశ్రీ అవార్డు, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ భద్రతా దళానికి డైరెక్టర్ జనరల్గా దల్జీత్ సింగ్ చౌదరి గారు అదనపు బాధ్యతలను స్వీకరించారు? ఆన్సర్, సరిహద్దు భద్రతా దళం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్. ఈయన దల్జీత్ సింగ్ గారు 1990 బ్యాచ్కి చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్కి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఉత్తరప్రదేశ్ క్యాడర్ అధికారి. బిఎస్ఎఫ్ స్థాపించబడిన సంవత్సరం ఏదనగా 1965 డిసెంబర్ 1వ తేదీ. జీవన్ పర్యంత్ కర్తవ్య అనేది బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క నినాదం. ఈ బిఎస్ఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, 3 క్రొత్త క్రిమినల్ చట్టాల కోసం ఈ సాక్ష్య, న్యాయ సేతు, న్యాయ శృతి మరియు ఈ సమన్ యాప్లని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్, అమిత్ షా గారు. ఈ క్రొత్త 3 క్రిమినల్ చట్టాలను 100% అమలు చేసిన రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024 పురుషుల సింగిల్స్ టెన్నిస్లో స్వర్ణం గెలిచిన ఆటగాడు ఎవరు? ఆన్సర్, నోవాక్ జకోవిచ్. ఈయన సెర్బియా దేశస్థుడు. టెన్నిస్ సింగిల్స్లో స్వర్ణ పతకాన్ని సాధించినటువంటి అతి పెద్ద వయస్కుడిగా పేరు పొందడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ సారీ ఫర్ ద ఇంటరప్షన్. పైన క్వశ్చన్లో 3 క్రొత్త క్రిమినల్ చట్టాలను 100% అమలు చేసిన రాష్ట్రం ఛత్తీస్గఢ్ కాగా నేను చండీగఢ్ అని రాయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ తప్పును మన్నించగలరు. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ పురుషుల 100 మీటర్ల స్ప్రింట్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న స్ప్రింటర్ ఎవరు? ఆన్సర్, నోహ్ లైల్స్. ఈయన అమెరికా దేశస్థుడు. అమెరికాకు చెందిన ఫ్రెడ్ కెర్లీ 9.81 సెకండ్ల తేడాతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ క్రీడా ఈవెంట్ సందర్భంగా 4 స్మారక తపాలా స్టాంపుల సెట్ని విడుదల చేశారు? ఆన్సర్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024ని సందర్భంగా 4 స్మారక తపాలా స్టాంపులను విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 10వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏ మంత్రిత్వ శాఖ విరాసత్ ప్రదర్శనను ప్రారంభించింది? ఆన్సర్, జౌళి మంత్రిత్వ శాఖ. ఈ ప్రదర్శన జన్పథ్లోని హ్యాండ్లూమ్ హాట్లో ఆగస్టు 3వ తేదీ 2024న ప్రారంభమైంది. ఫ్రెండ్స్, ఇక్కడ విరాసత్ అనేది ప్రత్యేకమైన హ్యాండ్లూమ్ ఎక్స్పో. నెక్స్ట్ క్వశ్చన్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ వద్ద నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ని ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు? ఆన్సర్, జ్యోతిరాదిత్య సింధియా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో ఆందోళనలు ఉధృతం కావడంతో ప్రధానమంత్రి షేక్ హసీనా గారు తన పదవికి రాజీనామా చేశారు? ఆన్సర్,
బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి మయాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించనున్నది? ఆన్సర్ జార్ఖండ్. ఆగస్టు 16, 2024న అధికారికంగా ప్రారంభించబోతున్న ముఖ్యమంత్రి మయాన్ సమ్మాన్ యోజన జార్ఖండ్ అంతటా కూడా అర్హులైనటువంటి మహిళలకు ఆర్థిక సహాయం అందించే దిశగా ఒక ప్రధాన అడుగుని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రన్నర్ ఎవరు అనగా పరిగెత్తే మనిషి ఎవరు? ఆన్సర్ నోవా లైలస్. ఒలింపిక్ 100 మీటర్ల పరుగులో కొత్త ఛాంపియన్గా ఈయన నిలిచాడు. వరల్డ్ ఫాస్టెస్ట్ మ్యాన్ 100 మీటర్స్ ప్రతి మిల్లీ సెకండ్ ఎంత విలువైందో చాటి చెప్తూ అమెరికా అథ్లెట్ నోవా లైల్స్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారతీయ కంపెనీ ఏది? ఆన్సర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, RIL. ముఖేష్ అంబానీకి చెందిన రిల్ 2024 ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో అగ్రస్థానంలో కలదు. 2024 ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ఉన్నటువంటి భారతీయ కంపెనీలు ఏవనగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2024లో 86వ స్థానంలోను, 2023లో 88వ స్థానంలో కలదు. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC 2024లో 95వ స్థానంలో ఉండగా 2023లో 107వ స్థానంలో కలదు. నెక్స్ట్ వన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC 2024లో 116 స్థానంలో ఉండగా 2023లో 94వ స్థానంలో కలదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI 2024లో 118 స్థానంలో ఉండగా 2023లో 235వ స్థానంలో కలదు. నెక్స్ట్ వన్, ONGC ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ 2024లో 180వ స్థానంలో ఉండగా 2023లో 158వ స్థానంలో కలదు. నెక్స్ట్ వన్, BPCL 2024లో 258వ స్థానంలో ఉండగా 2023లో అది 233కు చేరింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ భారతదేశంలోని ఏ 2 ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం నెమళ్ళ అభయారణ్యంగా ప్రకటించింది? ఆన్సర్ ఆది చుంచనగిరి మరియు చూలనూరు. ఆది చుంచనగిరి కర్ణాటక రాష్ట్రంలో ఉండగా చూలనూరు కేరళ రాష్ట్రంలో కలదు. భారతదేశంలోని ఈ 2 ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం నెమళ్ళ అభయారణ్యంగా ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, తరంగ శక్తి 2024 మొదటి బహుళజాతి వైమానిక వ్యాయామం ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్ తమిళనాడులో. ఆగస్టు 6వ తేదీన తమిళనాడులోని సులార్లో ఇది ప్రారంభమైంది. భారతదేశం తన మొదటి బహుళజాతి వైమానిక వ్యాయామం తరంగ్ శక్తి 2024ని ఆగస్టు 6వ తేదీ నుండి సెప్టెంబర్ 14వ తేదీ వరకు నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిజీ అధ్యక్షుడు కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీని ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ భారతదేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారికి ప్రదానం చేశారు. కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఫిజీ యొక్క అత్యున్నత గౌరవం. ఫిజీ మెలనేషియాలోని ఒక ద్వీప దేశము. ఇది 300 కంటే ఎక్కువ ద్వీపాలతో కూడినటువంటి ద్వీప సమూహము. ఇక్కడ ఫిజీ యొక్క రాజధాని ఏదనగా సువా. నెక్స్ట్ క్వశ్చన్, మహిళలపై జరిగే సైబర్ నేరాలపై పోరాడేందుకు జాతీయ మహిళా కమిషన్ డిజిటల్ శక్తి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. సైబర్ నేరాలపై ప్రజలలో అవగాహన పెంచడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యము.
నెక్స్ట్ క్వశ్చన్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి నేపాల్ మహిళ ఎవరు? ఆన్సర్ లాము పసాంగ్ షెర్పా. పసాంగ్ లాము షెర్పా గౌరవార్థం చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం వద్ద ఒక బిలం పేరు పెట్టాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ 2024 ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో భారతదేశం యొక్క జెండాను మోసే వ్యక్తి ఎవరు? ఆన్సర్ మను బాకర్. ఆగస్టు 11వ తేదీన జరిగే ప్యారిస్ 2024 ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో ఐఓఏ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మను బాకర్ని భారతదేశ పతాకధారిగా ఎంపిక చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 100 ఎన్వైజింగ్ టుమారోస్ ఎకనామిక్ పవర్ హౌస్ అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? ఆన్సర్ పీయూష్ గోయల్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలే భారతదేశం మరియు ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఈశాన్య భారతదేశం నుండి 6 క్రొత్త జాతుల బెంట్ టోడ్ జెక్కోలను కనుగొన్నారు? ఆన్సర్ యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలే భారత ప్రభుత్వం ఎన్ని క్రొత్త జాతీయ హై స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులను ఆమోదించింది? ఆన్సర్ 8 ప్రాజెక్టులను. నెక్స్ట్ క్వశ్చన్, ఐఐటి మద్రాస్ ఏ బ్యాంక్తో కలిసి సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ని ప్రారంభించింది? ఆన్సర్ ఐడిబిఐ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఇండో యుఎస్ మిషన్కి ప్రధాన వ్యోమగామిగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ శుభాంశు శుక్లా గారు. ఇటీవలే ఏ దేశ శాస్త్రవేత్తలు మెరుగైన జీనోమ్ ఎడిటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు? ఆన్సర్ భారతదేశము. నెక్స్ట్ క్వశ్చన్, 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ICAEని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ఇక్కడ త్రైవార్షిక సదస్సు ఆగస్టు 2న ప్రారంభమై ఆగస్టు 7న ముగుస్తుంది, అనగా ఈ రోజుతో ముగుస్తుంది. 2024 సంవత్సరం యొక్క థీమ్ ఏమనగా సుస్థిర వ్యవసాయం, ఆహార వ్యవస్థల వైపు పరివర్తన. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం క్రొత్త ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ EHRMSని ప్రారంభించింది. అయితే ఇది ఎవరి కోసం ప్రారంభించబడింది? ఆన్సర్ ప్రభుత్వ ఉద్యోగుల కొరకు ఈ EHRMS ప్రారంభించబడింది. ఈ వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ విషయాల నిర్వహణను సరళీకృతం చేయడానికి మరియు వాటిని మెరుగుపరచడానికి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడానికి ఉద్దేశించబడినటువంటి కార్యక్రమమే EHRMS. ఫ్రెండ్స్, ఇక్కడ మరొకసారి EHRMS అనగా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారుగా నిలిచింది? ఆన్సర్ 2వ. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్స్లో సెమీఫైనల్కి అర్హత సాధించిన తొలి పురుష భారత షట్లర్ ఎవరు? ఆన్సర్ లక్ష్య సేన్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్స్లో అతను చైనీస్ తైపీకి చెందిన చౌ టియన్ చెస్ని ఓడించి ఈ చారిత్రాత్మకమైనటువంటి మైలురాయిని చేరుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అవయవదాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆగస్ట్ 3వ తేదీన జరుపుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో మొత్తాన్ని చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ, ఈ వీడియోలోని ఒక్క క్వశ్చన్ అయినా మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వీటితో పాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.